అందరికీ నమస్కారం. విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇంగ్లీష్ గ్రామర్పై పట్టు సాధించాలనుకునేవాళ్లు తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునండి. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద సవాలుగా అనిపించే అంశం ఉంటుంది. అదే ప్రిపోజిషన్స్. చూడ్డానికి చాలా చిన్న పదాలు, కానీ వాక్యం అర్థాన్నే మొత్తం మార్చేస్తాయి. ఈరోజు మనం ఈ అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసమే ఈ చర్చ. మన దగ్గర రెండు అద్భుతమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకటి మాస్టరింగ్ ప్రిపోజిషన్స్ అనే గైడ్, ఇంకొకటి ఒక వ్యూహాత్మక చార్ట్. మన లక్ష్యం అన్నీ బట్టి పట్టడం కాదు, తెలివిగా మార్కులు ఎలా సంపాదించాలో చూడటం. సరిగ్గా చెప్పరు. ఇది ప్రిపోజిషన్స్ అనే సముద్రంలో ఈదడం లాంటిది కాదు. తెలివిగా ఒక పడవ నడపడం లాంటిది. 100 నియమాలు గుర్తుంచుకోవడం కన్నా పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తున్నాయో గుర్తించాలి. అభ్యర్థులు ఎక్కడ పదే పదే తప్పులు చేస్తారో చూసి వాటిపై మన శక్తిని కేంద్రీకరించాలి. దీన్నే మనం స్మార్ట్ ప్రిపరేషన్ అంటాం కదా. అవును, స్మార్ట్ ప్రిపరేషన్. సరే, అయితే ఆ స్మార్ట్ ప్లాన్ను ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. మన దగ్గర ఉన్న గైడ్ ప్రకారం పరీక్షల్లో వచ్చే ప్రిపోజిషన్ ప్రశ్నలలో ఆశ్చర్యంగా దాదాపు 60 నుండి 70% ఒకే విభాగం నుండి వస్తాయంట. అదే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. నిజమే. ఆ సంఖ్య వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఎందుకని పరీక్షలు పెట్టేవారు దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది కేవలం గ్రామర్ రూల్స్ను పరీక్షించడం కాదు, భాష మీద ఒక వ్యక్తికి ఉన్న పట్టును, అనుభవాన్ని పరీక్షిస్తుంది. అంటే ఇవి నియమం కొంటే వాడుకపై ఎక్కువ ఆధారపడి ఉంటాయి. కొన్ని పదాలను కొన్ని ప్రిపోజిషన్స్తో కలిపి వాడటం అలా స్థిరపడిపోయిందనమాట. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, సీనియర్ దాన్ మీ అని మనం అనకూడదు. వ్యాకరణపరంగా పోలిక కరెక్టే అయినా వాడుకలో అది తప్పు. సీనియర్ టు మీ అనడమే సరైనది. ఇలాంటివి తెలిస్తే ఆ వ్యక్తికి భాషతో మంచి పరిచయం ఉందని అర్థం. అందుకే వీటిపై దృష్టి పెడతారు. అర్థమైంది. అంటే ఇది కేవలం రూల్ బేస్డ్ కాకుండా యూసేజ్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. అందుకే అంత ముఖ్యం. మన దగ్గర ఉన్న చార్ట్లో వీటిని గ్రూపులుగా విభజించారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు భావోద్వేగాలను తెలిపే పదాలు సర్ప్రైజ్డ్ ఎట్, షాక్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్. వీటన్నిటికీ ఒకే రకమైన లాజిక్ ఉన్నట్టుంది. అవునవును, ఆ ప్యాటర్న్ను గమనిస్తే చాలు. అలాగే నివారించడం లేదా దూరం పెట్టడం అనే అర్థం వచ్చేవి చూడండి. ప్రివెంట్ ఫ్రమ్, ప్రోహిబిట్ ఫ్రమ్, అబ్స్టెయిన్ ఫ్రమ్. ఒకదాని నుండి దూరంగా ఉండటం అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మన గైడ్లో ఉన్న ఒక చిన్న తేడా గురించి మాట్లాడుకుందాం. డైడ్ ఆఫ్ మరియు డైడ్ ఫ్రమ్. ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తుంది. రెండిటికీ అర్థం చనిపోవడమైనా తేడా ఏంటి? చాలా సులభం. డైడ్ ఆఫ్ అనేది వ్యాధి వంటి ప్రత్యక్ష కారణానికి వాడతాం. అంటే ఆ వ్యాధే మరణానికి కారణం. ఉదాహరణకి హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, క్యాన్సర్ అనేది డైరెక్ట్ కాజ్. కరెక్ట్. అదే డైడ్ ఫ్రమ్ అనేది గాయాలు, అతిగా తినడం వంటి పరోక్ష కారణాలకు వాడతాం. హీ డైడ్ ఫ్రమ్ హిజ్ ఇంజురీస్ అనుకోండి. ప్రమాదం జరిగింది, దానివల్ల గాయాలయ్యాయి, ఆ గాయాల వల్ల చనిపోయారు. ఇక్కడ కారణం పరోక్షంగా ఉంది. ఈ చిన్న లాజిక్ గుర్తుంచుకుంటే చాలు. అద్భుతం. ఒకటి డైరెక్ట్ కాజ్, మరొకటి ఇండైరెక్ట్ కాజ్. చాలా తేలికగా అర్థమైంది. సరే, ఒకవైపు కొన్ని పదాలు ప్రిపోజిషన్స్తో జతకట్టి ఉంటే, మన ఆధారం ప్రకారం కొన్ని క్రియలు ప్రిపోజిషన్స్ను అస్సలు ఇష్టపడవు. దీన్నే నో ప్రిపోజిషన్ జోన్ అని పిలుస్తున్నారు. ఇదొక రకంగా మందుపాత్ర లాంటిది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు సహజంగానే ఈ తప్పులు చేసేస్తాం. పరీక్షలలో ఎర్రర్ డిటెక్షన్ ప్రశ్నలు సరిగ్గా ఇక్కడే గురిపెడతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ క్రియలు యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడే వాటి తర్వాత ప్రిపోజిషన్ రాదు. ఉదాహరణకు డిస్కస్ అనే పదం లెట్స్ డిస్కస్ అబౌట్ ది ప్రాబ్లం అని అనటం చాలా సాధారణం. కానీ అది తప్పని మన ఆధారం చెప్తోంది. దీని వెనుక లాజిక్ ఏంటి? లాజిక్ చాలా సింపుల్. డిస్కస్ అనే పదంలోనే టాక్ అబౌట్ అనే అర్థం ఇమిడి ఉంది. కాబట్టి డిస్కస్ అబౌట్ అంటే టాక్ అబౌట్ అన్నట్టు అవుతుంది. ఓహ్, అది అనవసరమైన పునరావృతం. అవును. అందుకే లెట్స్ డిస్కస్ ద ప్రాబ్లం అనడమే సరైనది. అలాగే డిస్క్రైబ్ అంటే టెల్ అబౌట్ అని అర్థం. కాబట్టి డిస్క్రైబ్డ్ అబౌట్ అని అనకూడదు. అయితే నేను మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు తప్పు చేసింటాను. మరి హీ ఆర్డర్డ్ ఫార్ ఏ కాఫీ అనడం కూడా తప్పేనా?
అవును, అది కూడా చాలా సాధారణమైన తప్పే. ఆర్డర్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. దానికి నేరుగా ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఏమి ఆర్డర్ చేశారు? ఒక కాఫీ. కాబట్టి హీ ఆర్డర్డ్ అ కాఫీ అంటే సరిపోతుంది. మధ్యలో ఫార్ అవసరం లేదు. కానీ కొన్ని జంటలుంటాయి, చూడ్డానికి ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు బిసైడ్ మరియు బిసైడ్స్. ఆ ఒక్క ఎస్ అక్షరం చాలా గందరగోళం సృష్టిస్తోంది. వీటిని ఎలా గుర్తుంచుకోవాలి? వీటికి మన గైడ్ ఒక మంచి టెక్నిక్ చెప్తోంది. అది విజువలైజేషన్, అంటే దృశ్య రూపంలో ఊహించుకోవటం. బిసైడ్ అంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్ అని. ఒక వ్యక్తి మీ పక్కన కూర్చున్నట్టు ఊహించుకోండి. హీ సిట్టింగ్ బిసైడ్ మీ. ఓకే. ఇక బిసైడ్స్ విషయానికి వస్తే ఆ అదనపు ఎస్ను సంథింగ్ ఎక్స్ట్రా లేదా ప్లస్ అని గుర్తుంచుకోండి. దీని అర్థం అదనంగా లేదా ఇది కాకుండా. బిసైడ్స్ బీయింగ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ రైటర్. అంటే అతను టీచర్, దానికి అదనంగా రచయిత కూడా. ఎస్ అంటే సంథింగ్ ఎక్స్ట్రా. ఇది చాలా మంచి టెక్నిక్. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే ఇన్ మరియు ఇంటూ. ఆధారం ప్రకారం ఒకటి స్థితిని, మరొకటి చలనాన్ని సూచిస్తుందట. అంటే నా జేబులో తాళాలు ఉన్నాయి అనడానికి ద కీజ్ ఆర్ ఇన్ మై పాకెట్ అంటాం. అదే నేను తాళాలను జేబులోకి పెడుతున్నాను అనడానికి ఐయామ్ పుటింగ్ ద కీస్ ఇంటు మై పాకెట్ అనాలి. ఇదేనా తేడా? మీరు చెప్పిన ఉదాహరణ ఖచ్చితంగా సరిపోయింది. ఇన్ అనేది ఒక స్థిరమైన స్థితి, ఒక వస్తువు ఎక్కడ ఉంది అని చెప్తుంది. ఇంటూ అనేది బయటి నుండి లోపలికి జరిగే కదలికను, ఆ ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇదే లాజిక్ ఆన్ మరియు అపాన్లకు కూడా వర్తిస్తుంది. ఓ అలాగా. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే పుస్తకం టేబుల్పై స్థిరంగా ఉంది. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అంటే పిల్లి కదిలి టేబుల్పైకి దూకింది. అపాన్ అనేది కొంచెం ఎక్కువ అధికారికంగా లేదా నాటకీయంగా ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న ముఖ్య భావన చలనం. ఇప్పుడు ఈ జంటల మధ్య ఉన్న తేడా స్పష్టంగా అర్థమైంది. ఇక సమయానికి సంబంధించిన ప్రిపోజిషన్స్ ఏటి, ఆన్, ఇన్. ఇవి చాలా చిన్న పదాలైనా చాలా గందరగోళానికి గురిచేస్తాయి. దీనికి మన ఆధారం టైం పిరమిడ్ అనే ఒక పద్ధతిని సూచిస్తోంది. అదెలా పనిచేస్తుంది? ఇవి చాలా అద్భుతమైన పద్ధతి. ఒక పిరమిడ్ను తలక్రిందులుగా ఊహించుకోండి. దాని మొనభాగంలో అంటే అత్యంత ఖచ్చితమైన, నిర్దిష్టమైన సమయానికి ఏటీ వాడతాం. అంటే అట్ 5 PM, అట్ సన్ రైజ్ లాంటివా? కరెక్ట్. ఇది టైమ్ లైన్పై ఒక చుక్క లాంటిది. ఆ పై భాగంలో కొంచెం వెడల్పుగా ఉండే మధ్యభాగం ఆన్. ఇది రోజులు, తేదీల కోసం. ఆన్ సండే, ఆన్ August 15th. ఇక పిరమిడ్ యొక్క విశాలమైన ఆధార భాగం ఇన్. ఇది చాలా పెద్ద కాల వ్యవధుల కోసం. నెలలు ఇన్ జాన్యువరి, సంవత్సరాలు ఇన్ 2024, శతాబ్దాలు ఇలాగా. అంటే మనం అత్యంత నిర్దిష్టమైన సమయం నుండి సాధారణ కాలానికి వెళుతున్న కొద్దీ ఏటీ నుండి ఆన్, ఆ తర్వాత ఇన్కు మారుతున్నాం. ఈ పిరమిడ్ చిత్రాన్ని మనసులో పెట్టుకుంటే చాలు. చాలా బావుంది. ఇక చివరిగా మన గైడ్లోని ఆఖరి అంశం ఫ్రేజల్ వర్బ్స్. ఇది ప్రిపోజిషన్స్లోనే అత్యంత కష్టమైన భాగం అనిపిస్తుంది. ఒక క్రియ ప్రిపోజిషన్తో కలిసి పూర్తిగా కొత్త అర్థాన్నిస్తుంది గదా. నిజమే. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. వాటన్నిటినీ బట్టిపట్టడం అసాధ్యం, అనవసరం కూడా. పరీక్షల కోసం ఒక వ్యూహం కావాలి. మన ఆధారం ప్రకారం అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నించే బదులు ఎక్కువగా వాడే కొన్ని క్రియలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు లుక్, గెట్, పుట్, బ్రేక్, టేక్ ఇలాంటివి. మనం పుట్ అనే క్రియను ఉదాహరణగా తీసుకుందాం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం, పుట్అవుట్ అంటే నిప్పును ఆర్పడం, పుటప్ విత్ అంటే సహించడం లేదా భరించడం. చూసారా? ఒకే క్రియ, కానీ వేర్వేరు ప్రిపోజిషన్స్తో 3 పూర్తిగా భిన్నమైన అర్థాలొచ్చాయి. కరెక్ట్. ఇక్కడే అసలైన సవాలు ఉంటుంది. ఇది కేవలం గ్రామర్ పాయింట్ మాత్రమే కాదు, రీడింగ్ కాంప్రిహెన్షన్కు కూడా చాలా కీలకం. ఒక ప్యాసేజ్లో ద టాక్స్ బ్రోక్ డౌన్ అని ఉందనుకోండి. ఆ బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ అర్థం తెలియకపోతే వాక్యం మొత్తం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అవును, నిజమే. అందుకే మన చార్ట్ ప్రకారం రోజూ ఒక 5 కొత్త ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుని వాటితో సొంతంగా వాక్యాలు రాయటం చాలా మంచి పద్ధతి. చదవడం కంటే వాడటం వల్లే అవి బాగా గుర్తుంటాయి. అయితే ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి చేరిస్తే మనం గ్రహించాల్సిందేమిటంటే, ప్రిపోజిషన్స్ అనే అంశాన్ని గుడ్డిగా కష్టపడి చదవడం కంటే ఒక వ్యూహంతో తెలివిగా చదివితేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా. ఈ చర్చ యొక్క సారాంశం అదే. మొదటిది,
ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్పై పట్టు సాధించడం. ఎందుకంటే 60–70% ప్రశ్నలు అక్కడ నుండే వస్తాయి. అవును. రెండవది, నో ప్రిపోజిషన్ జోన్లోని క్రియలను గుర్తుంచుకోవడం. మూడోది, గందరగోళపరిచే జంటలను విజువలైజేషన్ టెక్నిక్స్తో అర్థం చేసుకోవడం. నాల్గవది, టైం పిరమిడ్ వంటి పద్ధతులతో నియమాలను సులభతరం చేసుకోవడం. చివరగా, ఎక్కువగా వాడే ఫ్రేజల్ వర్బ్స్పై దృష్టి పెట్టడం. ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు. ఇది ఒక గ్రామర్ పాఠంలా కాకుండా ఒక కోడ్ను ఛేదించడంలా అనిపిస్తుంది. నిజమే. ఇక ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. మనం ఈ నియమాలన్నీ ఒక పరీక్షలో మార్కులు తెచ్చుకోవడానికి నేర్చుకున్నాం. కానీ అసలైన నైపుణ్యం ఎక్కడుంది? వేరొకరు రాసిన వాక్యంలో తప్పును గుర్తించడంలో ఉందా? లేక ఈ నియమాలన్నీ మనసులో అంతర్లీనమైపోయి మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు సహజంగా, అందంగా వాటిని ఉపయోగించి మన భాషా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఉందా? దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.